హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చే పువ్వు మందార పువ్వు. ఈ పువ్వులోనే కాదండి, పువ్వులతో పాటు ఆకులలో, వేళ్ళతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మందార పూలు, మందార ఆకులు అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది మన జుట్టుకి సంరక్షణ ఇచ్చేది అని. తలకి స్నానం చేసే ముందు మందార పూల పేస్టును కుంకుడుకాయల్లో కానీ సీకాకాయలో కానీ కలిపి తలకు చక్కగా పట్టించుకోవాలి. ఇది మనకి ఒక షాంపూలా పనిచేస్తుందండి. ఇలా చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మందార ఆకులు తీసుకొని దాంట్లో నానబెట్టుకున్న మెంతులు, అలాగే కాస్త పెరుగు, పసుపు వేసుకొని మెత్తని పేస్ట్లా చేసి తలకు పట్టించాలి. 1 గంట తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేసుకోవాలి. తలస్నానం చేసేటప్పుడు షాంపూను వాడకూడదండి. ఇలా పేస్ట్ను అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ ప్రాబ్లం తగ్గుతుంది. అలాగే మన జుట్టు మంచి షైనీగా వస్తుంది. అలాగే మందార పువ్వు రేకులను ఎండబెట్టి పొడి చేసుకొని నీళ్ళలో కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా రాసుకోవడం వల్ల చర్మంలో ఉన్న అలసట పోయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. మందార పూలతో టీ చేసుకొని తాగొచ్చండి. ఇందులో విటమిన్ సి, అలాగే ఇమ్యూనిటీ పవర్ పెంచే గుణాలు చాలా ఉన్నాయి. ఈ ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల డయాబెటిక్, బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ కంట్రోల్లోకి వస్తాయండి. సో ఎవరికైతే బీపీ, డయాబెటిక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు ఈ టీ చేసుకుని తాగొచ్చండి. అలాగే మందార పూలతో మంచి హెయిర్ ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చండి. కొబ్బరి నూనెలో తగిన మోతాదులో మందార పూలను కానీ మందార పూల పేస్ట్ని కానీ వేసుకొని బాగా దగ్గరగా మరిగించుకోవాలి. మరిగించుకొని వడకట్టుకుంటే మనకి మంచి హెయిర్ ఆయిల్ తయారవుతుందండి. మందార ఆకులతో పాటు కొన్ని కరివేపాకు ఆకులు వేసుకొని కూడా నూనె చేసుకోవచ్చండి. ఇలా చేయటం వల్ల జుట్టు కుదుళ్ళు బాగా గట్టిపడి జుట్టు మృదువుగా తయారవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచే ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, నేచురల్గా దొరికే ఈ మందార పూల ప్రయోజనాలను మీరు కూడా ఉపయోగించుకుంటారని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.